సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్లనుంది జాతీయ ఎస్టీ కమిషన్. కలెక్టర్ అధికారులపై దాడి కేసులో రిమాండ్ ఖైదీల నుంచి వివరాలు సేకరించనున్నారు. వికారాబాద్ జిల్లా లగచర్లను పర్యటించనున్నారు ఎస్టీ కమిషన్ బృందం. అలాగే లగచర్ల రిమాండ్ ఖైదీలతో ములాఖత్ కానున్నారు బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణ. సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్లనుంది జాతీయ ఎస్టీ కమిషన్. కలెక్టర్ అధికారులపై దాడి కేసులో రిమాండ్ ఖైదీల నుంచి వివరాలు సేకరించనున్నారు. వికారాబాద్ జిల్లా లగచర్లలోనూ పర్యటించనున్నారు ఎస్టీ కమిషన్ బృందం. అలాగే లగచర్ల రిమాండ్ ఖైదీలతో ములాఖాత్ కానున్నారు బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణ. సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్లనుంది జాతీయ ఎస్టీ కమిషన్. కలెక్టర్ అధికారులపై దాడి కేసులో రిమాండ్ ఖైదీల నుంచి వివరాలు సేకరించనున్నారు. అలాగే లగచర్లలోనూ పర్యటించనుంది ఎస్టీ కమిషన్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, అటు బీజేపీ ఎంపీలు విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణలు ఈరోజు ఖైదీలతో అంటే రైతు ఖైదీలతో ములాఖత్ కానున్నారు. అదేవిధంగా జాతీయ ఎస్టీ కమిషన్ లగచర్లతో పాటు సంగారెడ్డి సెంట్రల్ జైలు కూడా వెళ్ళనుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి సునీల్? జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ నేతృత్వంలో బృందం ఈ రోజు వికారాబాద్ జిల్లాలో పర్యటించబోతుంది. మొదట లగచర్లలో కలెక్టర్ అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులపై దాడి జరిగినటువంటి లగచర్లకు వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడి ఆ తర్వాత రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీలతో మాట్లాడేందుకు వాళ్ళు ఈరోజు సంగారెడ్డి సెంట్రల్ జైలుకు రాబోతున్నారు. దీంతో పాటు ఇటు బీజేపీ ఎంపీల బృందం కూడా లగచర్ల వెళ్లి అక్కడి నుంచి సంగారెడ్డి జైలుకి రాబోతుంది. ప్రధానంగా లగచర్లలో అధికారులపై దాడికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 46 మందికి పైగా కేసులు నమోదయ్యాయి. వాళ్ళలో ఇప్పటికే 21 మందిని రిమాండ్ కూడా పోలీసులు తరలించారు. పోలీసుల రిమాండ్ లో ఉన్నటువంటి వాళ్ళలో అమాయకులు ఉన్నారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళంతా కూడా గిరిజనులు అని వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా జాతీయ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మరోవైపు రాష్ట్రానికి చెందినటువంటి ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఉన్నారు. క్రమంలో ఆయన ఇటు లగచర్ల కావచ్చు, ఆ తర్వాత సంగారెడ్డి జైల్లో రిమాండ్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడబోతున్నారు. ఉదయం లగచర్లకు చేరుకున్నటువంటి ఎస్టీ కమిషన్ బృందం అక్కడ స్థానికులతో వివరాలు తెలుసుకోబోతున్నారు. ఆ రోజు ఏం జరిగింది, అధికారులపై దాడి చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ప్రస్తుతం పోలీసులు కేసు నమోదైన వాళ్ళలో అమాయకులు ఉన్నారా, అంటే దాడికి సంబంధం లేని వ్యక్తులు ఉన్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా స్థానికుల నుంచి వివరాలు తెలుసుకోబోతున్నారు. 2 ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళపై అకారణంగా కేసులు పెట్టారు. ఆ రోజు ప్రభుత్వం ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి కుల గణన సర్వేలో నిమగ్నమై ఉన్నారు. సాయంత్రం ఇంటికి వచ్చిన సమయంలో వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా మహిళలు కూడా ఈ దాడికి సంబంధం లేకున్నా గానీ పోలీసులు ఇటు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రిమాండ్ కు తరలించారు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. వీటన్నిటిని స్వయంగా రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీలతో మాట్లాడేందుకే ఎస్టీ కమిషన్ బృందం ఇటు లగచర్ల వెళ్లి అక్కడి నుంచి సంగారెడ్డి సెంట్రల్ జైలుకు రాబోతుంది. ఇక ఒకవైపు జాతీయ ఎస్టీ కమిషన్ తో పాటు ఈరోజు బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణ కూడా లగచర్ల వెళ్ళబోతున్నారు. అక్కడ స్థానికుల నుంచి కూడా వివరాలు తెలుసుకొని ఆ ఘటన జరిగిన రోజు అసలు కలెక్టర్ వచ్చిన సందర్భంలో ఎవరు ప్రత్యక్షంగా ఈ దాడికి పాల్పడ్డారు, దాడికి గల కారణాలు ఏంటి, రైతులు చేశారా లేకపోతే అక్కడ కొంతమంది కావాలని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చేశారా, ఇట్లా పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నారు. దాంట్లో గిరిజనులపై ఇటు అకారణంగా కేసు నమోదు చేశారన్న విమర్శలకు సంబంధించి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి అక్కడి నుంచి నేరుగా అంటే దాదాపు సంగారెడ్డి జైలుకు రావడానికి సాయంత్రం అయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటల సమయంలో జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి వాళ్ళందరితో మాట్లాడి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.